డిసెంబర్ 1న మక్తల్లో జరగబోయే సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి వాకిడి శ్రీహరి పరిశీలించారు. మక్తల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి వాకిడి శ్రీహరి పిలుపునిచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్య నాయకులంతా కూడా ఎప్పుడైనా మా అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించండి లేకుంటే ఎంపీగా గెలిపించండి అనేటువంటి సందర్భంలోనే ఇక్కడికి వచ్చారు తప్ప గెలిపించిన తర్వాత మళ్ళా అభ్యర్థి నియోజకవర్గానికి వచ్చి గెలిచిన ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి ఇదో మీరు నా మాట విన్నందుకు నేను గెలిపించిన ఈ ఎమ్మెల్యే గారికి ఈ నియోజకవర్గంలో ఈ పనులు ఇస్తా ఉన్నది చెప్పిన సందర్భం మక్తల్ చరిత్రలో ఇది మొదటిసారి నేను అనుకుంటున్నా. మరి ఆ రోజు 2023 డిసెంబర్లో వచ్చి ఎల్లమ్మకుంటలో జరిగినటువంటి మీటింగ్లో మా శ్రీహరిని గెలిపించండి, ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని గట్టిగా చెప్పినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆ మాటను నిలబెట్టుకొని ఈరోజు మక్తల్ నియోజకవర్గంలో ఊహించని విధంగా కనివిని ఎరగని విధంగా దాదాపు రోడ్లు కావచ్చు, లైనింగ్స్ కావచ్చు, కొత్త సబ్ స్టేషన్లు కావచ్చు, 132 kV సబ్ స్టేషన్ కావచ్చు, సంగంబండ జూరాల డ్యాంలకు సంబంధించిన అవుట్ కెనాల్స్ లైనింగ్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, లేదా గ్రౌండ్స్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, నాన్పేట్ రోడ్ 210 కోట్లు కావచ్చు, అన్నీ కలిపితే అసలు ఊహించనికనే ఒక కొత్త ధనం అనిపిస్తూ ఉంది. దాదాపు 1000 కోట్ల పైబడి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా కృతజ్ఞతతో ఘనంగా స్వాగతం పలకడం ఒక్కటే కాకుండా ఆయన ఈ నియోజకవర్గానికి రాష్ట్రానికి ఏ దిశానిర్దేశం చేస్తారో ఆ దిశానిర్దేశం ప్రకారంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు అభివృద్ధి ప్రదాత మన రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా అందరి నియోజకవర్గ ప్రజలందరితో కోరుకుంటూ, ముఖ్య నాయకులతో కోరుకుంటూ, కార్యకర్తలు కోరుకుంటూ